ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని మన ప్రభు అయిన మన యేసయ్య కృపలో అనుదినము నూతనమైన వాగ్దానము మనందరము కూడా విని గమనించి మరి ఆయన కృపలో అభివృద్ధి పొందుచున్నట్టు వారుగా కలువరి ప్రేమలో అనుదినము ఆ కృప చూపిస్తున్నట్టు ఆ నజరేయుడు యేసుక్రీస్తు నామములో ఈరోజు అనేక మంది బిడ్డలకు అనేక కుటుంబాలకు వాగ్దానములోను మరి అది ఎంతో చిత్తం ఆయన కృప ఉందని నమ్ముతూ యూట్యూబ్ను వాట్సాప్లో లైక్ చేసుకుంటూ ప్రభునామంలో ముందు కొనాడుచున్న మనందరము కూడా ఈరోజు మన ప్రభునామంలో మనందరము అదేవిధంగా ఆయన వచ్చేంత వరకు సిద్ధపాట్లుండి ఆయన కృప ఆయన మహిమలో ఉండటానికి మనము ఆయన పైన ఆధారపడి ఉంటున్నామా? అలా అయితే ఎంతో భారము కలిగి జీవిస్తున్నట్టు ప్రతి కుటుంబం కూడా ఆ యొక్క భారమును యెహోవా పైన మోపి ఆయనలో మరి ఉంటూ ఆయన యథార్థమంతుడు నీతిమంతుడు తెలుసుకున్న ప్రతి బిడ్డ నువ్వు కూడా యథార్థంగా నీ భారమునంతా ఆయన పైన మోపి ఆయన నడుచుచున్న నడకలో నువ్వు నేను కూడా నడచాలి. ఆయన నడిచి చూపించిన గొప్ప దేవుడు ఈరోజు నీ సమస్త భారము నా పైన మోపమని చెప్తున్నాడు కదా. దేవునికి స్తోత్రం. ప్రభు మనల్ని ప్రేమించి ఇచ్చున్నట్టు వాగ్దానము కీర్తన గ్రంథము 55వ అధ్యాయము 22వ వచనం. నీ భారము యెహోవాపైన మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీ భారము ఆయన పైన మోపము, ఆయన అదే ఆదుకుండే తండ్రే కదా. ప్రియ సహోదరులారా, ఆ భారం అనేది నువ్వు బయట పెట్టకుండా నీ హృదయ భారమని ఉంచుకొని లోపల కుళ్ళిపోతూ ఉంటే నిన్ను ఆదుకుండేవారు ఎవరు వస్తారు నీ దగ్గరికి? భారమును తీర్చివేసుకోవాలి. దేవుని చిత్తములో ఉండటానికి ప్రయాసపడాలి. అనుదినము ఆయన వాక్కు శక్తులు అనేకమైన మంది ప్రపంచానికి దైవ సేవకులు అందించబోతున్నారు. మరి టెలివిజన్ ద్వారా, అనేక మొబైల్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, వాట్సాప్ ద్వారా అనేక రకరకాలుగా ఆయన మాట విని చెప్పాలని ప్రతి దైవ సేవకుడి యొక్క ఆలోచనే కదా. వారి కుటుంబంలో ఒక ఆరాధన చేసిన, సంఘములో ఆరాధన చేసిన ఆ నజరేయుడైన యేసయ్య చెప్తున్నాడు కదా, మీ సమస్త భారము నా పైన ఉంచండి, మోపండి, అది నేను ఆదుకొని భరించి మిమ్మలను ప్రేమించే దేవుడుగా నేను చెప్తున్నాడని ఆయన చెప్పినాడు. ఈరోజు అనేక మంది కుటుంబములలో ఏం చేస్తున్నారంటే ఒకరి భారమును ఒకరి పైన ఉంచుకొని దాన్ని తీర్చివేసుకోలేక కుటుంబంలో భార్య, భర్త, పిల్లలకు శాంతి, సమాధానం, నెమ్మది లేనట్టు వారుగా, సంఘములో నెమ్మది లేనట్టు వారుగా, జీవితంలో నెమ్మది లేనట్టు వారుగా, తండ్రి మాట విననట్టు వారుగా ఎంతోమంది ఈ విధంగా భారాన్ని మోసుకొని తిరుగుచున్నారు. కానీ ఆ జీవగల యేసయ్య దగ్గరికి వెళ్ళి, నాయనా నువ్వే నా యొక్క భారమును తీర్చేయమని మొర్రపెట్టి అడిగినట్లయితే ఆయన నిన్ను రక్షించేవాడు, కాపాడేవాడు, ఆయన ఆరోగ్యం ఇచ్చేవాడు. అనారోగ్యం నుండి మూలుగుచున్నావు, ప్రజలపైన ఆశ పెట్టుకున్నావు, కుమారులు చూడలేదు, కూతురులు చూడలేదు, కట్టుకున్న భర్త చూడలేదు, లేక భార్య చూడలేదు అనే ఆలోచన, ఆ భారం ఎందుకు ఉంటుంది? యేసుక్రీస్తు పైన నువ్వు ఆధారపడి ఉండాలి. ఆయనే నేను రక్షించేది కదా. అందుకంటున్నాడు ఆయన ఎవరైతే దావీదు ఆయన ఎట్లా మొరపెట్టినాడు? ఆయనకి బంధుమిత్రులు వచ్చి ఆయన ఆదుకోలే. జీవము గల దేవుడు భారము నా పైన మోపమని చెప్పిన తండ్రే దావీదును అనేక శ్రమలలో ఆదుకున్నాడు కదా. ఈరోజు నీ కుటుంబాన్ని కూడా ఆయన ఆదుకుంటాడు, కాపాడుతాడు, కరుణిస్తాడు. అయితే నీ హృదయం ఆయనకు సమర్పించుకో. ఆయనకే నీ హృదయంనిచ్చి ఆయనతో ప్రతిదినము మాట్లాడు. కలువరి ప్రేమలో ప్రతిదినము వాగ్దానమును మరి ఎంతోమంది చాలా శ్రద్ధగా చూసి లైక్ చేస్తూ వారి కుటుంబంలో ఆశీర్వాదాల దీవెనలు వచ్చుచున్నాయని నేను నమ్ముచున్నాను. వారు అనుదినము చూచున్నారంటే ప్రభు యొక్క మహిమలో వారికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఆ కుటుంబంలో ఎన్నో పరిస్థితుల్లో మార్పు చెందుండొచ్చు. ఎందుకంటే వారు మొదటి వారుగా లేక కడపటి వారు కడపటి వారు అయినట్టుగా వారి కుటుంబమును దేవుడే చేంజ్ చేస్తున్నాడు. కాబట్టి దేవునికి స్తోత్రం. మరి రోజు నేను కూడా ఆయన పైన ఆధారపడి జీవిస్తామా? ఆ జీవం గల దేవుడే మీ కుటుంబాలను ఆశీర్వదించాలి. కాబట్టి ఆయన దీవించాలంటే నీలో ఉన్నట్టి భారమంతా ఆయన పైన
మోపాలి. మోపినప్పుడే నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి దీవించగలడు. మొరపెట్టాలి. మరి ఈరోజు ప్రపంచం గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? మన దేశ అధికారుల గురించి ప్రార్థన చేస్తున్నావా? ఇంకా అంతేకాకుండా సంఘ కాపురుల గురించి ప్రార్థన చేస్తున్నావా? నీ వల్ల నీ సహోదరుని ప్రేమించమని ప్రార్థన చేస్తున్నావా? అయితే మరి దావీదు కూడా సాయంకాలం, ఉదయం, మధ్యాహ్నం సమయములలో ఆయన మొరపెట్టడం వలన ఆయన ప్రార్థన ఆ నజరేయుడు యేసయ్య అంగీకరించడం వలనే దావీదుతో ఆశీర్వాదం పొందుకున్నాడు, రాజైనాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు నిన్ను నన్ను కూడా బలపరిచే గొప్ప దేవుడు. మరి నేను కూడా ఆయన చిత్తములో, ఆయన కృపలో ఉండటానికి ఇష్టపడదామా? మరి కాబట్టి మన కుటుంబంలో ఆశీర్వదించి దీవించి కరుణించే తండ్రికి మరి చిన్న ప్రార్థన చేసుకొని కృపలో మహిమలో అనుదినం నడుస్తాం. ప్రేమ కృపాజ్యం గల తండ్రి, పరిశుద్ధుడా, మీరు మాకు నేర్పించినట్టు మీ వాక్కు శక్తిలో ఎంతో బలం ఉందన్న ఆయన. మా భారాన్ని తండ్రి మేము మోసుకోక మా భారం మీ పైన, యెహోవా పైన వేయమని చెప్పిన గొప్ప దేవుడా, మమ్మల్ని ఆదుకుంటానని చెప్పిన గొప్ప దేవుడా, మాట ఇచ్చిన గొప్ప దేవుడా. ఈరోజు ప్రపంచంలో ఎంతోమంది అయితే నాయన ఎన్నో ఇబ్బందులు, కష్టాలలో, బాధలలో ఉంటున్నారు. అన్నీ ఉండి కూడా చింతిస్తున్నారు. ఆరోగ్యం లేని పరిస్థితుల్లో ఉంటున్నారు. కుటుంబంలో సమాధాన పరిస్థితుల్లో ఉంటున్నారు. వారందరినీ కూడా నా ప్రభువా ఉదయం, సాయంకాలం, మధ్యాహ్నం సమయంలో ప్రార్థించట వారిగా మార్చబడాలి. తనకున్న భారాన్ని యెహోవా పైన మోపాలని యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.